నైరుతి రుతుపవనాలు ఏపీ తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇటు ఏపీ తెలంగాణతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ వానలు దంచుకొడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ తెలంగాణలో వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. ఏపీలోని ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. విశాఖ ఆర్కే బీచ్ లో సముద్రం ముందుకొచ్చింది. కురుసర మ్యూజియం వద్ద తీరం కోతకు గురైంది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, వర్షాలు కురిసే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతం మరియు వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల ఆవల ఒక వాయుగుండంగా కాన్సన్ట్రేట్ అయింది. రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు స్థిరమైన బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం మొదటి 3 రోజులు ఉంది. తదుపరి రోజున బలమైన సుస్థిరమైన గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు రాబోయే 24 గంటల్లో వీచే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా వీచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, భారీ వర్షాలు కురిసే 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ విభాగం పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రమైన అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గువాహటిలో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, రహదారులు నదులను తలపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మోకాలు లోతు వరదలోనే వాహనదారులు ప్రయాణిస్తున్నారు. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏకదాటిగా కురిసిన వర్షాలకు కాలనీలు, ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్ల నుంచి పలు వస్తువులు వరద నీటిలో కొట్టుకొచ్చాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.